విశిష్టత. ఇంతకీ మొట్టమొదటి రోజు ఎందుకు అలా అలంకరిస్తారు అంటే, అసలు కనకదుర్గ బంగారం అనే పదానికే వెనకాల ఒక మహాభక్తుడి చరిత్ర ఉంది. విజయవాడతో మమైకం అయిపోయిన చరిత్ర. అది తలుచుకుంటే అమ్మవారు పొంగిపోతారు. అది ఏమిటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. 5-6 శతాబ్దాల్లో విజయవాడ ప్రాంతాన్ని మాధవవర్మ అని ఒక మహారాజు పరిపాలించేవాడు. చాలా ధర్మాత్ముడు, సద్గుణ సంపన్నుడు. అయితే ఆయనకి సంతానం లేదు. లేకపోయేసరికి వెళ్ళి కొండపైకి, ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారిని సేవించుకుంటూ ఉండేవారు ఆ దంపతులు ఇద్దరు. అప్పుడు ఒకసారి అమ్మవారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, నాయన నాకు ఇక్కడ ఆలయం కట్టించు, అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని అమ్మవారు చెప్పారు. చెప్పేసరికి అతను చాలా సంతోషించి వెంటనే అక్కడ అమ్మవారికి ఒక ఆలయం కట్టించి మెట్ల దారి నిర్మించాడు. ఇప్పుడు కూడా మనం విజయవాడ కొండ మీదకి ఘాట్ రోడ్ కాకుండా మెట్ల దారిలో వెళ్తే కనుక ఆ మెట్ల దారి ఆ మాధవవర్మ గారు నిర్మించింది. అయితే అమ్మవారు చెప్పినట్టే అతనికి సంతానం కలిగింది. ఆ కుమారుడు కూడా చాలా సద్గుణ సంపన్నుడు, చాలా మంచివాడు. మెల్లిగా యుక్త వయస్సుకు వచ్చాడు. ఇంకా యువరాజు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు అన్నమాట తొందరలో. అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటి? ఒకసారి కుమారుడు వాళ్ళ స్నేహితులతో కలిసి గుర్రాల మీద వ్యాహాళికి వెళ్ళాడు. వెళ్ళి సాయంత్రం ఈ కొండ పరిసర ప్రాంతాల్లో తిరిగి అప్పటిదాకా సూర్యాస్తమయం అయ్యేసరికి ఇంక ఇంటికి వచ్చేస్తున్నాడు రాజమందిరానికి. ఎందుకు అంటే ఆ కాలంలో రాత్రి అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో నగర సంచారం చేస్తారు విజయవాడలో అని ఒక నమ్మకం ఉండేది. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా అమ్మవారు విజయవాడలో నిత్యం సంచరిస్తూనే ఉంటారు. అలాంటివి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, అది వేరే విషయం. అయితే అతను ఆ హడావుల్లో ఇంటికి వచ్చేస్తూ ఉండగా ఏమైంది, ఒక ముసలమ్మ తన మనవణ్ణి తీసుకుని చింత చిగురు ఏదో కోసుకోవడానికి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళింది. వెళ్ళి కోసుకుని వాళ్ళు వెనక్కి వస్తున్నారు. సరిగ్గా వాళ్ళు వస్తూ ఉంటే ఆ చిన్న మనవడు కురవాడు ఆ ముసలమ్మ చెయ్యి విదిలించుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇతని గుర్రాలు ఇటుపక్క నుంచి వస్తున్నాయి. ఆ కుర్రవాడు ఇలా పరిగెడుతున్నాడు. ఆ ధూళిలో చూసుకోకుండా పొరపాటున కుర్రవాడి మీదకి ఎక్కేశారు. ఎక్కేస్తే ఆ చిన్న కుర్రవాడు చనిపోయాడు. వీళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోయారు రాజమందిరానికి. అప్పుడు ఆ ముసలమ్మ ఆ కుర్రవాడిని తీసుకువెళ్ళి రాజుగారి దగ్గర ధర్మగంట మోగించింది. మోగిస్తే ఇంత రాత్రి వేళ ఎవరా అని రాజుగారు బయటకు వచ్చారు. వచ్చి చూసి ఏమిటమ్మా ఈ పిల్లవాడు ఎవరు చనిపోయాడంటే, అప్పుడు ఎవరో కండకావరంతో మీదకి ఎక్కించేశారు ప్రభు, ఈ కుర్రవాడు చనిపోయాడు, వాళ్ళని శిక్షించండి అని అడిగింది ఆ ముసలమ్మ. అడిగేసరికి రాజుగారు బాధపడి న్యాయవేత్తల్ని దీనికి శిక్ష ఏమిటి అని అడిగారు. అడిగితే శిరశ్ఛేదం ప్రభు, ఎవరి తప్పు చేసినా సరే కండకావరంతో చేశారంటే, సరే అయితే ఎవరు చేశారో తప్పు వాళ్ళని పట్టుకుని ఆ సముఖానికి తీసుకురండి అన్నారు. తీరా భటులు వెళ్ళి అదంతా విచారించి చూస్తే చేసింది రాజకుమారుడు. ఏం చేస్తారు, రాజకుమారుడిని బంధించి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ నేను చెప్పాను కదా అతను ధర్మాత్ముడని, దాంతో స్వచ్ఛందంగా నేనే వస్తాను సభకి అని చెప్పి వచ్చేసాడు వాళ్ళు కూడా. వస్తే అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయి, మహారాజా మీ కుమారుడని తెలియదు, అందుకని శిరశ్ఛేదం ఇలాంటివి వద్దు, ఏదో కొన్ని రోజుల పాటు దేశ బహిష్కరణ ఏదో ఒకటి చెయ్యండి అన్నారు. అంటే ఆ రాజు ఎంత ధర్మాత్ముడంటే, నా కొడుకైనా బయటవాడైనా తప్పు చేస్తే తప్పే, దానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే, పదండి తీసుకువెళ్ళి శిరశ్ఛేదం చేద్దాం అని చెప్పి విజయవాడ కొండ మీదకి తీసుకువెళ్ళి తన చేతులతో తన కుమారుడి శిరస్సుని ఉత్తరించేసాడు. చూడండి ఎంత ధర్మ పరిపాలన అసలు. మామూలుగా ఎవరైనా పదవిలో ఉంటే తన కొడుకు ఏదైనా తప్పు చేస్తే కాపాడుకుందాం అని చూస్తారు. అంతే, తీసుకెళ్లి శిరస్సు ఖండించేశాడు. అంతే, కుమారుడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. అంతే. అప్పుడు అందరూ కంటతడి పెట్టారు. కనకదుర్గమ్మ వారు పొంగిపోయారు. ఏమి ధర్మనిరతి నాయన నీదని చెప్పి దివ్య దుందుబులు మోగి ఆకాశంలోంచి కనకవర్షం కురిసింది. విజయవాడ మొత్తం ప్రతి ఇంట్లోనూ కొన్ని ఘడియల పాటు కనకవర్షం కురిసింది ఆ రోజు. అప్పుడు దుర్గమ్మ కనకదుర్గమ్మ అయింది. అందువల్ల వచ్చింది అమ్మవారికి ఆ పేరు. అప్పుడు అమ్మవారు సాక్షాత్కరించి, నాయన నీ ధర్మనిరతికి చాలా సంతోషించాను అంటే, ఆ రాజు బాధపడి, ఏమిటి తల్లి, నాకు సంతానం లేకపోతే సంతానం ఇచ్చింది నువ్వే, మళ్ళీ ఇప్పుడు నా కుమారుణ్ణి తీసుకువెళ్ళిపోయింది నువ్వే, మళ్ళీ ఇప్పుడు కనకవర్షం కురిపిస్తుంది నువ్వే, ఎలా తీసుకోవాలమ్మా నీ సంకల్పాన్ని అని బాధపడ్డాడు. ఏం బాధపడక నాయన, అదిగో చూడు నీ కుమారుడు లేచాడు అంటే ఆ రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. ఆ శిరస్సు ఉత్తరింపబడిన వాడు కాస్త మళ్ళీ బ్రతికి ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ రాజు, అమ్మ నా కుమారుడు కాదు, ముందు చనిపోయిన చిన్న పిల్లవాడిని బతికించు అని అడిగారు. చూడండి, అది ధర్మం అంటే. అప్పుడు అమ్మవారు ఎంత గొప్ప ధర్మనిర్తయ్యా నీదని చెప్పి ఆ చిన్న కుమారుణ్ణి కూడా బతికిచ్చారనమాట. బతికించి అప్పటి నుంచి కనకదుర్గ అనే స్వరూపాన్ని దుర్గాదేవి తీసుకున్నారు.
అందుకే విజయవాడతో అంత మమైకమైపోయిన ఆఖ్యానం కాబట్టే మొట్టమొదటి రోజు స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. అది చూడగానే మనకి ఇది గుర్తు రావాలి. అలాగే ఈ కథ ఏం చెప్తుందంటే, మీరు ధర్మనిరతిలో ఉంటే కనుక ఎంత కష్టం వచ్చినా తాత్కాలికంగా తర్వాత అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి తీరతారు అనే విషయం చెప్తుంది.